హలో, హాయ్, నమస్తే అందరికీ. ఇవాల్టి వీడియోలో రైస్ కార్డ్ రిలేటెడ్ సర్వీసెస్‌కి సంబంధించి రైస్ కార్డ్ దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? అనేది క్లియర్‌గా ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ రైస్ కార్డ్ రిలేటెడ్ సర్వీస్ ఏదైనా పొందాలి అంటే ప్రీవియస్‌గా రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయింది. ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది ఎందుకు చేశారు అంటే డేటా అనేది ప్యూరిఫికేషన్ కోసం. సో, డేటాబేస్‌లో ఉన్న డేటా ఎవరైనా చనిపోయిన వాళ్ళుంటే డెత్ కేసెస్‌ని రిమూవ్ చేయడానికి, డూప్లికేట్ కార్డ్స్ ఉన్న వాళ్ళని రిమూవ్ చేయడం కోసం. సో, గవర్నమెంట్ అయితే రైస్ కార్డ్ ఈకేవైసీ చేయించింది. ప్రెజెంట్ రైస్ కార్డ్ ఈకేవైసీ అయిపోయింది. అండ్ రైస్ కార్డ్ రిలేటెడ్ సర్వీసెస్ అనేటివి ఎనేబుల్ చేయడం జరిగింది. సో, ఈ రైస్ కార్డ్ రిలేటెడ్ సర్వీసెస్ మనకు ఎన్నున్నాయి అంటే జీఎస్‌డబ్ల్యూఎస్ ప్లాట్‌ఫామ్‌లో మే 7 నుంచి అయితే రైస్ కార్డ్ రిలేటెడ్ సర్వీసెస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. న్యూ రైస్ కార్డ్ కానీ, అడిషన్ చేయడం, స్ప్లిట్టింగ్ చేయడం, డిలీషన్ చేయడం, కార్డ్‌ని సరెండర్ చేయడం, అడ్రస్ చేంజ్ చేసుకోవడం, రాంగ్ ఆధార్ సీడింగ్. సో, ఈ కైండ్ ఆఫ్ 7 సర్వీసెస్ అనేటివి జీఎస్‌డబ్ల్యూఎస్ ప్లాట్‌ఫామ్‌లో సెక్రటేరియట్‌లో ఎనేబుల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రైస్ కార్డ్ ఎప్పటినుంచి అంటే మే 7 నుంచి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ సో, గ్రామ వార్డ్ సచివాలయంలోని న్యూ రైస్ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చు. అది కానీ ఎప్పటి నుంచి అంటే ఈ నెల 7 నుంచి. అండ్ ఏదైనా రేషన్ కార్డ్‌లో చేంజ్ చేసుకోవాలన్నా, మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా, ఇంకా రైస్ కార్డ్‌లో అడిషన్ చేసుకోవాలన్నా, ఇతర సర్వీసెస్ కావాలన్నా కానీ టోటల్ 7 టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే 2024లో 3.36 లాక్స్ నియర్లీ ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో రైస్ కార్డ్‌లకు సంబంధించి డిలీషన్ కానీ, అడిషన్ కానీ, యాడింగ్ కానీ ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అన్నిటిని మరి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటన్నిటిని కానీ పెండింగ్‌లో ఉన్నటువంటి కానీ ప్రతి ఒక్కటి వెరిఫై చేసి కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని గవర్నమెంట్ తెలిపారు. అండ్ ఇంకా ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి అంటే రైస్ కార్డ్ పొందడానికి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి? రైస్ కార్డ్‌కి సంబంధించి 7 కైండ్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో, ఈ రైస్ కార్డ్ పొందడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? సపోజ్ న్యూ రైస్ కార్డ్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్‌లో స్థానికుడైనటువంటి అతడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండాలి. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ప్రజా సాధికారిక సర్వే. అంటే ఒకరి నుంచి ఒకరికి ఫ్యామిలీకి లింకప్ అయినటువంటి ఒక సర్వేని మనం ప్రజా సాధికారిక సర్వే అంటాం. ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళకి న్యూ రైస్ కార్డ్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఖచ్చితంగా అతని యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేటివి ఆ సచివాలయం ఆ గ్రామానికి సంబంధించిండై ఉండాలి. ఆ సచివాలయంలో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో, ఆ సచివాలయం పరిధిలో రైస్ కార్డ్ అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే ఆధార్ కార్డ్‌లో డీటెయిల్స్ అన్నీ ఆ గ్రామానికి సంబంధించినటివై ఉండాలి. సో, ఇది న్యూ రైస్ కార్డ్‌కి సంబంధించినటువంటి మెయిన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ మెయిన్‌గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రైస్ కార్డ్ కొత్తగా కావాలి అనుకున్న వాళ్ళు అమ్మ అమ్మ వాళ్ళ కార్డ్‌లోనో, అత్త వాళ్ళ కార్డ్‌లోనో ఉంటే వాళ్ళకి కొత్త రైస్ కార్డ్ అనేది ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఎక్కడా లేకుంటేనే వాళ్ళకు కొత్తగా కార్డ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్‌లో అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్‌కి సంబంధించినటువంటి సచివాలయంలోనే అప్లై చేసుకోవాలి. ఇది ఫస్ట్ న్యూ రైస్ కార్డ్ కావాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ కమింగ్ టు అడిషన్ ఆఫ్ రైస్ కార్డ్. రైస్ కార్డ్‌లో యాడ్ చేసుకోవాలి. చిన్న పిల్లల్ని కానీ లేదా వైఫ్ మ్యారేజ్ మైగ్రేషన్ గ్రౌండ్స్ కింద హస్బెండ్ వైఫ్‌ని యాడ్ చేసుకోవడం కానీ, సో, ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కావాలనుకుంటే అడ్ చిన్న పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ వైఫ్‌ని యాడ్ చేసుకోవాలంటే మ్యారేజ్ మైగ్రేషన్ గ్రౌండ్స్ కింద మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాగే ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డ్‌లో వాళ్ళ హస్బెండ్ యొక్క నేమ్ ఉన్నా కానీ తీసుకొని అప్లై చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ సర్వీస్ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్
హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో సెపరేట్ అయిన తర్వాత మాత్రమే రైస్ కార్డ్‌లో స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఇది గుర్తుకు పెట్టుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో స్ప్లిట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకు సెపరేట్ రైస్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రైస్ కార్డ్‌లో ఎవరినైనా డిలీట్ చేయాలి అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే అతను చనిపోయి ఉంటే మాత్రమే రైస్ కార్డ్‌లో నుంచి డిలీట్ చేస్తారు. అంతే కాకుండా అలా కాకుండా మా హస్బెండ్ మా మా అబ్బాయి అక్కడెక్కడో ఉన్నాడు. అతను సంపాదించేది మాకివ్వరు. ఇలాంటి రీజన్స్ అన్నీ ఇక్కడ వర్తించవు. కాబట్టి అ అబ్ అబ్బాయి ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళని మాత్రమే డిలీట్ చేయడానికి ఉంది ప్రెజెంట్ ఆప్షన్. అంతేకాని వేరే సెపరేట్‌గా లీవ్ చేస్తున్నప్పటికి డిలీట్ చేయడానికి కాదు. ఇది గుర్తుకు పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ అప్పుడు ఆప్షన్ ఇచ్చినప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ సర్వీస్. నెక్స్ట్ అనదర్ సర్వీస్ ఈస్ ఆధార్ సీడింగ్ కరెక్షన్. సపోజ్ 2 ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటేమో రైట్, ఇంకొకటేమో రాంగ్. రాంగ్ ఆధార్ సీడ్ అయింది అంటే ఫస్ట్ దాన్ని వదిలేసి కొత్త కరెక్ట్ ఉన్నటువంటి ఆధార్ కార్డ్‌ని హౌస్ హోల్డ్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆధార్ సీడింగ్‌లో కరెక్షన్ అనేది చేయగలం. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అడ్రస్ చేంజ్. అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆ సచివాలయం పరిధిలోనే ఉండాలి. అండ్ అలాగే ఈకేవైసీ చేసినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేలిముద్ర వేస్తేనే అడ్రస్ అనేది చేంజ్ చేసుకోగలం. నెక్స్ట్ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్. బియ్యం కార్డ్ ఎవరైనా వాళ్ళు వద్దు అనుకుంటే దాన్ని ఈ యొక్క సర్వీస్ ద్వారా సరెండర్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ కావాలి రైస్ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే సపోజ్ మెంబర్ అడిషన్ అప్పుడు పిల్లల్ని యాడ్ చేయాలంటే పిల్లల యొక్క ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ జిరాక్స్. అండ్ అలాగే ఒకవేళ కోడల్ని మ్యారేజ్ మైగ్రేషన్ గ్రౌండ్స్ కింద అమ్మాయిని అబ్బాయిలోకి యాడ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా వాళ్ళకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, మ్యారేజ్ ఫోటో ఉండాలి అండ్ బోత్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళిద్దరి ఆధార్ కార్డ్స్ ఉండాలి అండ్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. అప్పుడే ఆమెని హస్బెండ్ దాంట్లోకి రైస్ కార్డ్‌లోకి మనం యాడ్ చేయగలం. మ్యాపింగ్‌లోకి కానీ రైస్ కార్డ్‌లోకి కానీ యాడ్ చేయగలం. నెక్స్ట్ మెంబర్ డిలీషన్. సో మెంబర్ డిలీట్ చేయాలి అంటే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ కావాలి, వాళ్ళ ఆధార్ కార్డ్ కావాలి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కావాలి, అలాగే రేషన్ కార్డ్ యొక్క జిరాక్స్ కావాలి. న్యూ రైస్ కార్డ్ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ మొత్తం కుటుంబ సభ్యుల యొక్క మొత్తం ఆధార్ కార్డ్స్ అండ్ వాళ్ళతో కంపైన్డ్గా ఉన్నటువంటి ఒక ఫోటో అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ సరిపోతుంది స్ప్లిట్ చేయాలన్నప్పుడు. అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ అండ్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఇనఫ్. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద రైస్ కార్డ్ అప్లికెంట్స్. రైస్ కార్డ్ కొరకు అప్లై సర్వీస్ పొందాలనుకున్న వాళ్ళు ఏ సర్వీస్కి ఏ డాక్యుమెంట్స్ అనేది చూసాం. అండ్ నెక్స్ట్